యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని మరి కట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి దైవజనులు యేసన్న గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయాన్ని బట్టి, మరి వేదికటువంటి దైవజనులు అందరినీ బట్టి కూడా మీకు మరి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మరి బెంగళూరు నుంచి మన అనంతపురం జిల్లాలో 200 చర్చిలకు మరి ఎంతగానో సహకరించారు ఆయన. మరి ఆయన బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి మరి సపోర్ట్ గా ఉన్నటువంటి ప్రకాష్ బాబు గారికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి తాళపత్రి పట్టణం ఉన్నటువంటి తాళపత్రి నియోజకవర్గం దైవజనులందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మందిరంలో మరి ఏముండాలో స్పష్టంగా మరి దైవజనులు బెంజమిన్ గారు సార్ గారు చెప్పారు, ప్రార్థన ఉండాలి అని. అయితే వాక్యం సెలవిస్తా ఉంది, దినవృత్తాంతాలు మరి 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము, ఇది అందరికీ తెలుసు. 12 నుంచి 15 వరకు చదువుకుంటే అక్కడ మందిరంలో ఏముండాలి అని స్పష్టంగా మరి దేవుడు రాయించాడు. లేవియాకాండం 6వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఏం రాయబడిందంటే, బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుతుండవలెను. ఎస్ కరెక్ట్, ఒక ఆదివారం కాదు, నిత్యము. ఈ మందిరంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి, స్తుతులు ఉండాలి, వాక్యం ఉండాలి. ఆ మాట చదవండి, ఎందుకంటే ఖచ్చితంగా మనం వాక్యం చదవాలి. అది కాదు, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు మరి 7వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, దానిని ఆలకించు. నా పేరు ఈ మందిరములకు నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఏముండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తామంటే, స్తుతులు, బలులు అర్పించాలని ఉంది. 12వ వచనంలో నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటేనే. మొట్టమొదటగా దేవుని మందిరంలో ఏముండాలి అంటే స్తుతులు ఉండాలి, కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించాలి. ఆయన గుమ్మంలోకి ఎలా రావాలని వాక్యం సెలవిస్తా ఉందంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన మందిరంలోకి రావాలని వాక్యం. ఎందుకు స్తుతులు చెల్లించాలి అంటే, ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు అంటే, యెషయా గ్రంథంలో 43:20 రాయబడింది, నా నిమిత్తము నిర్మించినటువంటి నా జనులు నాకు స్తోత్రములు ప్రచురము చేయాలి. ఇర్మియా 13:11 రాయబడింది, నాకు కీర్తి కలుగునట్లు మహిమ కలుగునట్లు మీరు నాకు స్తోత్రమును ప్రచురము చేయాలి. యెషయా గ్రంథం 42:8 రాయబడింది, నా మహిమ అంటే నాకు రావాల్సిన స్తోత్రము నాకు మాత్రమే రావాలి. యెషయా గ్రంథం 43:7 రాయబడింది, నా మహిమ నిమిత్తము నిన్ను పుట్టించిన వాడను నేనే, నిన్ను సృజించిన వాడను నేనే. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన మందిరంలో మొదటగా మనము స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. నీవు దేవునికి స్తుతులు చెల్లించకపోతే, బైబిల్లో మీరు చూసుకోండి, ఎరికో కోట కూడా ఏ విధంగా కూలిపోయి మనందరికీ తెలుసు. ఆ కోట చుట్టూ అంటే దేవుడు చెప్పాడు యెహోషువతో 6 రోజులు ఏ విధంగా చేయాలి, 7వ రోజు ఏ విధంగా చేయాలో చెప్పిన తర్వాత వాళ్ళు కేకలు వేసి స్తుతులు చెల్లిస్తా ఉంటే ఎరికో కోట గోడలు కూలిపోయాయని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది యెహోషువ గ్రంథం 6:20. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మీరు ఈ మందిరంలో, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో, ఈ యొక్క వీరాపురంలో నిర్మించిన ఈ మందిరంలో మీరు స్తుతులు చెల్లించినట్లయితే అవి ఎలాంటివైనా కోట గోడలు కూలిపోతాయి. అపవాది
యొక్క వారి సామ్రాజ్యము కూలిపోవాలంటే మనం ఈ మందిరంలో స్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తామో, వాక్యం అంటా ఉంది మొదటి తెస్సలోనికైన 5:16 అది యేసయ్య యొక్క చిత్తము అని. ప్రతి విషయం కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలి. ఇంత మంచి మందిరం ఇచ్చినందుకు మనం దేవునికి ఏం చేయాలి? 2 చేతులు ఎత్తి అందరము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అర్థం కావట్లేదా? నిజంగా మేము మొదట వచ్చినప్పుడు గుణాలు ఉంది, ఈ రోడ్డు లేదు. ఎప్పుడైతే ఈ మందిరం ఇక్కడ కట్టబడిందో నేను చాలా దూరం చేశాను. ఎక్కడైతే దేవుని మందిరాలు నిర్మించబడుతున్నాయో అక్కడ ఆటోమేటిక్ గా రోడ్లు వచ్చేస్తున్నాయి. మేము గొట్టుకూరులో మందిరం కట్టాం. గొట్టుకూరులో 2023లో మందిరం కట్టాం. అది అనంతపురానికి కదా మహా అంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరికి రోడ్డే లేదు. 2 కిలోమీటర్లు గుంతలు మట్టి రోడ్డు. మేము ఎప్పుడైతే మందిరం కట్టే స్టార్ట్ చేశామో ఈరోజు ఆ ఊరికి 2 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు ఈ సంవత్సరంలో అయిపోయింది. తప్పకూడదమ్మా. అంటే ఈ మందిరము దేవుడు అనేకులకు ఆ గ్రామానికి, ఈరోజు ఈ వీరాపురమే కాదు, ఈ మందిరం యొక్క చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు ఆశీర్వాదకరంగా ఈ మందిరాన్ని ఇక్కడ దేవుడు నిర్మించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. రెండోది ఏమున్నది అంటే ప్రార్థన. ఇక్కడ రాయబడింది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల మనం ఆయన సన్నిధిలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే చదవనమాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను, మన యొక్క ప్రాణాత్మ దేహాన్ని సజీవ యాగముగా సమర్పించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన పాపాలు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకొని మన చెడు మార్గాన్ని విడిచిపెట్టి మనము ప్రార్థన చేయాలి. ఈరోజు మనం పరిశీలన చేస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు సేవకులు మేము కూడా అసూయ, ద్వేషం నేను దగ్గర నుండి గమనిస్తూ ఉన్నాను. సేవకులు కూడా అసలు ఒక సేవకుడు ఎదుగుతా ఉంటే అసూయతో మాట్లాడుతూ ఉన్నారు. నీలో అసూయ, ద్వేషం ఉన్నంత కాలం, ఇంతకు చెప్పాడు మైకేల్ విజయ్ కుమార్ సార్ గారు, నిజంగా చెప్తూ ఉన్నా, క్రీస్తును పోలి మనము నడుచుకుంటే తప్ప నీవు ఈ భూమి మీద నీకు మనుగడలేదు. నిజంగా చెప్తూ ఉన్నా, నీవు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రసంగాలు చేసినా, నువ్వు ఎంత పెద్ద సేవకులైనా క్రీస్తును పోలి నీవు నడుచుకుంటేనే ఈ లోకానికి నీవు మాదిరి. ఈరోజు విశ్వాసులైనటువంటి వారు కూడా, మందిరంలో ఉన్నటువంటి వారు కనీసం ప్రక్కలు ఎవరు కూర్చుంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి రోజు. కాబట్టి మన చెడుదనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ప్రాణాత్మ దేహంతో మనం సమర్పించుకోవాలి. సమర్పించుకొని ప్రార్థన చేసినప్పుడు నిజంగా బెంజమిన్ సార్ చెప్పింది 100% కరెక్ట్. కొరియా దేశం చాలా పేద దేశము. ఈరోజు మరి ధనిక దేశాల్లో 10వ దేశంగా ఉంది అంటే వారు దేవునికి ఇవ్వడంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు. అర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు, మనము ఆదివారం సేవకు 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వస్తాం. కొంతమంది 11 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా మీరు ఆశీర్వదించబడితే ఒకసారి ఆలోచన చేయాలి. నీవు ఎంత ప్రార్థన చేసినా అంతే ఉంటుంది. యెహోషాపాతు మీదికి అనేక దేశాల వారు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి ఫస్ట్ భయపడ్డాడు. అయితే దేవుని యొక్క మహాబలమును
తెలుసుకొని ప్రార్థన చేసినట్టు రాయబడింది. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతం 20వ అధ్యాయము చదువు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యము యుద్ధము చేయుటకును శక్తి చాలదు, మాకు శక్తి చాలదు, ఏమి చేయాలన్నా మాకు తోచలేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను. మనం ఎప్పుడు నాకేముందిలే, నా భర్త మంచి ఉద్యోగంలో ఉన్నాడు, లేకపోతే నాకు తెలిసిన మా ఫ్రెండే ఎమ్మెల్యే ఉన్నాడు, నాయకులు ఉన్నారు, మాకేముందిలే మా స్నేహితులు మంచి మంచిలు ఉన్నారు అనుకుంటే నీకు దేవుని దగ్గర నుంచి పొందుకోలేవు. మనం ఏమని చెప్పాలంటే, ప్రభువా నీవే నాకు దిక్కు. ఎప్పుడైతే యెహోషాపాతు ఆ మాట చెప్పాడు, చెప్పి ప్రార్థన చేశాడు, యుద్ధం ఎవరిది? విజయము యెహోషాపాతు ఇచ్చాడు. అన్నం వచ్చి ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో పిల్లలు లేకపోతే దేవుడు ఇచ్చాడు లేదా? కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యం. ఈరోజు నాకు యోగ్యత నేను చెప్తూ ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఏమని నేను ప్రార్థన చేస్తానంటే, నేను దేవుని ఏమనదు, నాకు అది కావాల ప్రభువా, నాకు ఇది కావాల ప్రభువా, నేను ఎప్పుడు అడగను. దేవుని సన్నిధిలో నేను ఒక్కటే అడుగుతూ ఉంటాను, ప్రభువా నీ రాజ్యంలో నన్ను ఒక యోగ్యమైన పాత్రగా నన్ను వాడుకో, అనేకులకు సహాయం చే స్థితిలో నన్ను ఉంచు ప్రభువా, నన్ను తలగా ఉంచుతాను, పైవాలుగా ఉంచుతాను ప్రభువా, ఆ విధంగా ఉంచు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకు? నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో దేవుడు వారిని, ఆ మాట ఉన్నది బైబిల్లో, ఎక్కడున్న మాట? ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. హల్లెలూయా. కాబట్టి మనం ఎంతమందిని ఆశీర్వదిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం కీర్తనల గ్రంథం 21 రాయబడింది, దేవుడు మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నానని రాయబడింది. ఎక్కడ ఎంతసేపు ఉన్నాం మనము? చాలా ఈ నెలల కాలంలో కూడా నేను చాలా గమనించాను. సేవకుల విషయంలో కూడా చాలా బాధ అనిపించింది నాకు. దేవునికి నిజంగా నేను ఎంతగానో మొరపెట్టాను. మనకు దిక్కు యేసుక్రీస్తు ప్రభుల వారే. భూమి ఆకాశములను మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. మాట చేత సమస్తం ఈ ప్రపంచాలే సృష్టించబడ్డాయి. అయితే నిన్ను నన్ను ఏ విధంగా తయారు చేశాడంటే అదందరికీ తెలుసు. ఆయన సారథ్యములో, ఆయన సారథ్యం. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే అసాధ్యములను సుసాధ్యము చేయగలడు. ఉన్నదే లేనట్టు, లేని ఉన్నట్టు చేయగలడు. నేను జనవరి మాసంలో మామూలు 1వ తారీఖున వాగ్దానం తీసుకోకుండా ఎందుకు అన్ని బైబిల్ ఉంటుండే అన్ని కూడా వాగ్దానం లేదని చెప్పి తీసుకోకుండా దేవుడు నాతో మాట్లాడితే నేను జనవరి 11వ తారీఖు తీసుకున్నా వాగ్దానం. తీసుకున్న తర్వాత ఏమొచ్చిందంటే, నీవు పరిపూర్ణుడు, నీకు తోడుగా ఉండి సహాయం చేస్తారని నాకు వాగ్దానం ఇచ్చారు దేవుడు. మేము ఆత్మకూరులో మందిరం కట్టాలి, కళ్యాణ ఆత్మకూరులో. డబ్బులు చేతిలో లేవు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసి మేము ఫిబ్రవరి మాసం 23వ తారీఖున మొదలుపెట్టి మార్చి మాసంలో మేము మరి ప్రారంభించుకున్నాం. అంటే 51 రోజులు తెలియకుండానే నెహెమ్యా ఏ విధంగా 50 రోజులు మందిరం కట్టాడో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం అనేది నిరీక్షింపబడి వెలిగే స్వరూపము అదృశ్యమైన ఉన్నాయని రుజువై ఉన్నది. ఆ మందిరం ఉన్నదని మేము ప్రార్థన చేసాం. 1 సంవత్సరము ఒక ఇంటిలో 3 కలిసి ప్రార్థన చేసాము. ఒక ఆత్మ కూడా రాలేదు, అయినా సిగ్గుపడలేదు. 1 సంవత్సరం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి 51 రోజులో మందిరాన్ని నిర్మించాడు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే ఒక మంచి పాట ఉంది. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. కాబట్టి మనం ఏమి ప్రార్థన చేసిన ఆయన సన్నిధిలో ఖచ్చితంగా మూడవదిగా వచ్చి ముగించేస్తా. మూడవదిగా ఏముండాలంటే 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 26-27 చదువుతాను. ఆకాశమున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశములకు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరంలో 3వది ఏముండాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మామూలు ప్రకాష్ బాబు ఏం చెప్తూ అంటారు, ఎక్కడైనా సంపూర్ణంగా 7 మాట చెప్తూ ఉంటాడు. నేను అంత పెద్ద సేవకుని కాదు కాబట్టి నేను ముచ్చటగా 3 మాట చెప్తూ ఉంటాను. హల్లెలూయా. మందిరంలో మొట్టమొదటిగా ఏముండాలి? స్తుతులు ఉండాలి. 2వదిగా ప్రార్థన ఉండాలి. సమయం లేదు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. 3వదిగా ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:10 రాయబడింది. ఆ సత్యంలో నీవు నేను ప్రతిష్ఠ చేయబడాలి. ఆయన వాక్యం అగ్ని వంటిది, బండ పగలగొట్టు శుద్ధ వంటిది. బండ లాంటి సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా వాక్యం మీదకి వచ్చావా, ఈరోజు ఆ వాక్యం మీద బ్రతికించు. లేకపోతే 2015వ సంవత్సరంలో నేను కూడా మరి ఆ పైరు కింద పడిపోయి నరకంలో పడేవాడిని. అయితే దేవుని యొక్క వాక్యము నన్ను రక్షించినది. కుమారుడా భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను మాట నాకు వినపడింది. రైల్వే ట్రాక్ నుంచి మరి ఎన్నిక వచ్చేసారు. 119వ కీర్తన 50వ వచనంలో స్పష్టంగా రాయబడింది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. కాబట్టి దేవుని యొక్క మందిరంలో 3వదిగా వాక్యం ఉండాలి. కలిసి వాక్యము వెళ్ళడకూడదు. చదువుతూనే తెలియలేని వారికి, చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు కలిగను. ఇశ్రాయేలులో రాయబడింది 2వ అధ్యాయం. సమయం లేదు చెప్తున్నా, అక్కడ కూడా రాయబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హెబ్రీ 4:12 రాయబడింది. అమ్మ చదవని ముగిస్తా. ఎందుకనగా 4:12 దేవుని వాక్యం సజీవమై, దేవుని వాక్యము సజీవమై. చెప్పాలి. ఏమ్మా ఆగేటంగా నాకు అర్ధగంట ఇస్తే నేను 10 నిమిషాలకు ముగిస్తున్నా, నాకు తెలుసు. దేవుని వాక్యము సజీవమై, బలము గలదై, రెండంచులు గల ఇటువంటి ఖడ్గము. అంటే ఈ వాక్యానికి 2 అంచులు కంటే, మామూలుగా కత్తికుండు ఒక పక్కనే పదం ఉంటుంది. 2 అంచుల ఖడ్గము కంటే, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులోనికి వెళుతుంది ఆ వాక్యం. ఎస్, కరెక్టే. ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. ఎప్పుడైతే నీ వాక్యము ధ్యానం చేస్తావో నీవు చేయునంతయు సఫలమని 1వ కీర్తనలో రాయబడింది. మనం అన్నిటికీ సమయం ఇస్తూ ఉన్నాం, కానీ ప్రార్థన సమయం లేకపోతున్నాం. వాక్యాన్ని చదివే విషయంలో కూడా మనం సమయం లేకపోతున్నాం. దేవుని స్తుతించే విషయంలో కూడా మనం సమయం లేకపోతున్నాం. అందుకనే మనం నడవలసిన మార్గంలో, అందుకనే కీర్తనాకారుడు అంటాడు 32:8, కీర్తన 32:8, త్వరగా నీవు శత్రువుల చేత నన్ను కీర్తన 32:8. అదేనండి. విశాల స్థలమున నీకు ఉపదేశము చేసేదను. నడవలసిన మార్గమును నీ
నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఏమి చేయాలో, నువ్వు దేవుని మందిరానికి వస్తే దైవజనులు ఇక్కడ నిలవబడి దేవుని మాటలు మీతో మాట్లాడినప్పుడు మీ జీవితాలను మీరు కట్టుకోగలరు. చదవండి బాబు. నీకు ఉపదేశం చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నడవలసిన మార్గమును నీవు నడవలసిన మార్గము, నేను నడవలసిన మార్గము నీకు బోధించేదను. ఆయన దేవుడు బోధించగలడు. నీ మీద దృష్టి ఉంచి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించెదను. దేవునికి మహిమ కలుగు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఏముండాలి అంటే, మొదటగా స్తుతులు ఉండాలి, రెండవదిగా ప్రార్థన ఉండాలి, మూడవదిగా వాక్యం ఉండాలి. ఈ మూడు ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది అంతా కూడా శూన్యం కనపడతా ఉంది. మీరు ప్రార్థన చేస్తే అనేక మంది దేవుని బిడ్డలే వచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు మా చర్చి దగ్గర దాదాపుగా 7 నుంచి 8 మంది కుటుంబాలు ఇల్లు కట్టుకున్నారు. ఒక్కొక్క ఇంటి 30 లక్షలు 40 లక్షలు. మాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈ మందిరము చుట్టూ నీ స్వరక్తమిచ్చి సంపాదించిన నీ బిడ్డలు కట్టుకోవాలి ప్రభువా అని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడాడా? మరణపు ముళ్ళు విడిచినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన మతాన్ని మాట్లాడి రాలేదు, మన హృదయాన్ని మార్చడానికి వచ్చాడు, మన మనస్సును మాట్లాడేది వచ్చాడు ఆయన. కాబట్టి ఈ సత్యాన్ని మనం అనేకులకు చెప్పాలి. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, అనేక మందికి దేవుని యొక్క సువార్తను పరిచయం చేయాలి. అనేక మంది నువ్వు సువార్త ప్రకటించి కనీసం ఒక్కొక్కరు ఒక ఇద్దరినైనా, కనీసం ఒక్కరినైనా ప్రతి సంవత్సరము దేవుని సన్నిధికి నడిపించినప్పుడే ఈ మందిరము దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుని మాట దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి మరి మా అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఇంతవరకు ఏం సహాయం చేయలేదు ఈ మందిరానికి. మేము ఎక్కడ కూడా చూపించగా మరి అలాగే వీరప్పను మరి వంశీ గారు మరి దేవుని ప్రేరేపించడానికి ఈ స్థలం ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. స్థలం ఇవ్వడం గొప్ప సంగతి అయితే దానికంటే ఎన్నో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచారు. క్రైస్తవులు నో లుకింగ్ బ్యాక్, వెనుకని చూడడం అనేది ఎటువంటి ఎక్కడికైనా ఎటువంటి ఏ సందర్భంలో ఉండకూడదు. ఒకసారి లూకాసు సువార్త 9:62 చూసుకున్నారంటే యేసుప్రభువు మాట చెప్తారు. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తిరిగి చూసేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యం ప్రవేశించడానికి అర్హుడు కాదని వాక్యం చెప్పబడుతుంది. చాలా మంది వాక్యం చెప్తే ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో పొరపాటు ఏదైనా అయినా కానీ ఏదైనా చూపినా కానీ ఒక పౌరుషంతో చూపిస్తూ, పౌరుషంతో రియాక్ట్ అయ్యి, పౌరుషంతో రెస్పాండ్, పౌరుషంతో స్పందించి ఈ లూకా రాసిన 9:62 అనుకుంటారు. పౌరుషం గల వారు మేము అనుకుంటున్నాం. దయచేసి గమనించండి, యేసుప్రభువు పౌరుషం గురించి మాట్లాడడం లేదు. యేసుప్రభువు ఏం చెప్తున్నాడంటే ఒక సమర్పణ, ఒక పట్టుదల, దేవుని చిత్తానుసారం దేవుని కోసం వేచి తీసుకుంటున్నాను, ఆయన మీద ఆధారపడి ముందుకుపోవడం అనేది. సో ఎప్పుడైతే మనం నాదుని పట్టుకుంటామో ఆయన సార్వభౌమత్యాన్ని మన జీవితానికి ఆహ్వానిస్తాము, ఆయన రక్షణలో మన స్వజీవంలోకి ఆహ్వానిస్తాము. మనం మన దీన్ని బట్టి ఆయన చిత్తంలో అర్పించుకుంటాము. వెనుకని తిరిగి చూడలేదు. ఆ కారణం చెప్పిన అబ్రాహం గారు వెనుకని తిరిగి చూడలేదు కాబట్టి యెహోవా చెప్పిన రీతిలో ఊరు ప్రాంతం నుంచి బయలుదేరి కానాను ప్రదేశానికి బయలుదేరి వచ్చారు. కాబట్టి ఆయనను ఒక ఉన్నతమైన తండ్రి నుంచి అనేకమైనటువంటి వారికి తండ్రిగా యెహోవా చేశాడు. ఒకసారి ఆలోచించుకోవచ్చు. నిరుకడగా ఉండడం అనేది, సమర్పణగా ఉండడం అనేది, వెనుకలు తిరిగి చూడకుండా ఉండడం అనేది, దేవుడు చూపించే ప్రదేశానికి ఎటువంటి పరిస్థితుల్లో నైతికలకు బాధనైపోకుండా సమర్పించుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచి దేవునిక విషయం. ఆ దేవునిక విషయము, సమయము, సందర్భము ఇప్పుడు చూస్తామా, తర్వాత చూస్తామా, మన భావితరాలు చూస్తామా, లేదంటే ఎవరైనా చూస్తారనేది అసలు దేవుడు తన మాట ఇచ్చే నమ్మదగిన వాడు, నిలుపుకుంటాడు ఖచ్చితంగా.
దేవుని ఉద్దేశాలు దేవుని యొక్క సంకల్పం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అది విడిచిపెట్టబడవు.